యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి డబ్బుల బదలాయింపు ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో అయితే వద్దు పొమ్మంటున్నారు. ఎందుకంటే అది జిఎస్టీ లింక్ పెట్టేటప్పటికి 40 లక్షలు దాటితాయి అన్నటువంటిది. యాక్చువల్గా యూపీఐ ట్రాన్సాక్షన్ చిరు వ్యాపారులకి మంచి బెనిఫిట్ అయింది. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదివరకు పరిస్థితి లేదనో డబ్బులు లేదనో అప్పు, ఇప్పుడు అసలు ఆ గొడవే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో నుంచి పే చేసేస్తున్నారు. వీళ్ళకి లంసంగా అకౌంట్లో పడి ఉంటుంది కాబట్టి అవసరమైన డబ్బులు తీసుకున్నారు, మిగతా డబ్బులు అకౌంట్లో ఉంటున్నాయి. చిన్న మధ్యతరగతి వ్యాపారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు బాగా ఉపయోగపడింది. ఓవరాల్గా అమెరికా వీసా కంటే కూడా భారతదేశానికి సంబంధించినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ దాటిన ఈ జూన్ 2025లో యూపీఐ వాల్యూమ్ వచ్చేటప్పటికి $24.04 ట్రిలియన్ అయితే 18.48 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అదే సందర్భంలో టోటల్గా 650 మిలియన్స్ పర్ డే జరుగుతున్నాయి యూపీఐ ట్రాన్సాక్షన్. అదే అమెరికన్ వీసాకి సంబంధించినటువంటి 639 మిలియన్లు జరుగుతున్నాయి. తద్వారా అమెరికాని దాటి అమెరికన్ అంటే ఒకప్పుడు ఈ టెక్నాలజీ అంటే అమెరికా వాడు గొప్పోడు అంటాం కదా, దాని నుంచి ఇప్పుడు ఇండియా మారింది అన్నటువంటి చర్చ.